ప్రధానంగా అంటే మీరు ఎన్ని స్టేట్స్లో కలెక్ట్ చేయడం జరిగింది? 7 స్టేట్స్. 7 స్టేట్స్ అంటే మన తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ కాకుండా జార్ఖండ్ దాకా పోయినారు, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్యప్రదేశ్ వస్తుంది. ఎందుకంటే ఇదంతా ఒకనాడు బస్తర్ జిల్లా, అది బస్తర్ ప్రాంతం. ఈ బస్తర్ ప్రాంతంలో మనకు ఇన్ని 7 రాష్ట్రాలు, మొత్తం రాష్ట్రం ఉండదు, కొంత రాష్ట్రంలో కొంత భాగం ఆ సరిహద్దులు. అక్కడ మనకు ఎక్కడైతే కనెక్షన్ దొరుకుతుంది, కాంటాక్ట్ దొరుకుతుంది అనుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి వాటిని సేకరిస్తాం. అంటే మీకు ఈ సమాచారం ఎట్లా వస్తుంది? ఈ మధ్యప్రదేశ్ లో ఇక్కడ ఆదివాసులు ఉంటారు సమాచారం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది మన కోయలకి సంబంధించి మనము భద్రాచలంలో మాట్లాడతాం కొంతమందితో. వాళ్ళు మా పూర్వీకులు గుత్తి కోయలము, మేము ఒరిస్సాలో ఉన్నాము, మల్కన్గిరిలో ఉన్నాము, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళము, ఫలానా చోట మా ఊరు ఉంది, మేము ఇక్కడికి బతకడానికి వచ్చాము అన్నప్పుడు వాళ్ళ దగ్గర పేరు అవి తీసుకొని ఫోన్ ఉంటే ఫోన్ చేయించి, లేకపోతే మనమే వెతుక్కుంటూ పోయి, మనకు తెలిసిన వాళ్ళు కావాలి, లేకపోతే మనం కలెక్షన్ చేయలేం. కొత్త వాళ్ళ దగ్గరికి పోతే ఏమో అనుకుంటారు, వాళ్ళు భయపడతారు, రానివ్వరు, మాట్లాడరు, క్లోజ్. కాబట్టి వాళ్ళను అంటే కొన్ని ప్లేసెస్లో ఆదివాసీలు కొంచెం క్రూరంగా ఉంటారు, మనుషులను చూడంగానే, మానవ జాతిని చూడంగానే కొంచెం దాడి చేస్తారు. మానవులను బయట వాళ్ళను చూసి వాళ్ళు భయపడతారు. వీళ్ళు ఏదైనా మమ్మల్ని మోసగిస్తారు, మా సంతకాలని కూడా తీసుకుపోయినా మాకు అన్యాయమే, మాది ఏదైనా అది సేకరణ పేరుతో కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాంబే ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ధాన్యము, చింతపండు, ఉప్పు కాదు పప్పు, ఏదైనా వాళ్ళు తీసుకుపోతారు తక్కువ ధరకి. కానీ జనరల్గా ఆదివాసీ గూడాలు కావచ్చు, ఆదివాసీ ప్రాంతాలలో అసలు వాళ్ళకు లిపి ఉండదు, లాంగ్వేజ్ ఉండదు, అసలు వాళ్ళకి ఏం తెలియదు, మానవ సంబంధాలే ఉండవు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఒక అదంతా అపోహ. ఈ అపోహ ఎందుకంటే వాళ్లకు భాష ఉంది, ఎందుకంటే సాహిత్యం ఉంది, కానీ లిపి లేకపోవచ్చు. అన్ని తెగలకు, కొన్ని తెగలకు లిపి కూడా ఉంది, కొన్ని తెగలకు లేని చోట పాత లిపి ఉంటే మనం బాగు చేసి దాన్ని డెవలప్ చేశాము. అట్లా లోపల. సో ప్రస్తుతం మనం ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు ఒక రూమ్కి సంబంధించి కొన్ని, అందులో దాదాపు ఒక 5% కూడా కలెక్షన్, ఆ 5% సంబంధించిన కలెక్షన్, దాని చరిత్ర ఏ విధంగా ఉందనేటువంటి కొరంలో చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ కూడా మనతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. సో అయితే మనం ఇంకొక ఇలాంటి రూమ్లు, ఇప్పుడు మనం చూసినట్టు రూమ్లు ఇంకొక 6-7 ఉన్నట్టు మనకు చెప్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. సో సార్ తోటి కలిసి ప్రొఫెసర్ మనోజ గారు కూడా చాలా కలెక్షన్ చెప్పడం జరిగింది. ఈ ఒక రూమ్లో చాలా కలెక్షన్ కూడా ఉంది. ఒకసారి మేడం ఒకసారి లోపలికి తీసుకెళ్తే కొన్ని విషయాలు మేడం గురించి చెప్పాలంటే 2016లో ఎర్రకోట దగ్గర మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు జెండా వందన చేస్తారు. సో ఆ క్రమంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రథాలు ప్రదర్శించిన క్రమంలో మేడం గారి ఆధ్వర్యం నాయకత్వంలోనే మన తెలంగాణ సంబంధించినటువంటి రథం ఏదైతుందో దాన్ని మన కాలరూపాలు, మన సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే చాలా తెలంగాణ తల్లి కావచ్చు, బతుకమ్మ కావచ్చు, చాలా రకాల రిప్రజెంటేటివ్స్ ఏవైతున్నాయో మేడం గారే ఆ రథానికి సంబంధించినటువంటి దానిలో నాయకత్వం వహించారు. అదొక మేడం గారికి సంబంధించినటువంటి గొప్ప విషయం అది. సో మేడం, మీరు ఈ ఇంత పెద్ద ఎత్తున కలెక్షన్లో ప్రొఫెసర్ తిరుమల గారు జయధీర్ తిరుమలరావు గారు దాదాపు 50 సంవత్సరాలు వాళ్ళు కలెక్షన్ చేస్తారు. మీరు సార్ తోటి అంటే ఈ కలెక్షన్లోకి రావడం గల ముఖ్య కారణం ఏంటి అసలు? నేను బేసిక్గా మీరు అడిగిన ప్రశ్న సరైంది. బేసిక్గా నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ని, ఇంగ్లీష్ అండ్ కల్చరల్ స్టడీస్. దీంతో పాటుగా ఒకసారి ఈ అధ్యయనాల పట్ల ఉన్న ఒక మక్కువ ఉంటుంది. తర్వాత అయ్యే పరిశోధనలన్నీ అన్ని పైన పరిశోధనలు తిరుమలరావు గారితో చూసినప్పుడు అది గ్రౌండెడ్ రూట్స్కి వెళ్ళిన లోతైన పరిశోధన. ఆ పరిశోధన వెనకాల నడిచినప్పుడు క్షేత్ర పర్యటనలో ఒక్కొక్క దాంతో తిరుగుతున్నప్పుడు అట్లా 25-26 ఏళ్ళ పని సాంగత్యంలో చూసింది. ఇవన్నీ ఎలాగా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చెప్తుంది. ఈ గజ్జల నుంచి అక్కడ మీ వెనకాల ఉన్న అది ఏదైతే ఈతాకులతో చేసిన దుబ్బు వాద్యం వాళ్ళు, అవి ఇది వాయిద్యం గుజ్జిడి మొగ్గలు అంటారు వాళ్ళు. అవి కోయ ఆడపిల్లలు వాళ్ళు స్వంతంగా చేసుకుంటారు. ఎవరో తండ్రో అన్ననో చేసేవారు, వాళ్ళు చేసుకుంటారు. అవి
ఇది ఇది దీని గురించి ఏమంటారు ఇది? అది దుబ్బువాద్యంతో పాటుగా ఉన్నప్పుడు అక్కడ ఆ దేవతకి చేసే దానికి ఉండే తొట్టిల్లాగా చేస్తారు. అది కథనంతో పాటుగా ఉంటాయి, మనకు వివిధ రూపాలలో ఉంటాయి అవి. ఆ రూపాలలో ఉన్న వాటికి సంబంధించి ఇవి అత్తర్ల కోసమని చర్మంతోని చేసుకుంటారు. ఇవి ఎక్కడ కలెక్ట్ చేస్తారు మేడం? ఇవి కూడా ఇలాగేనండి. ఇవి ఇక్కడి కమ్యూనిటీ ఓల్డ్ సిటీ ఓల్డ్ ఇన్హాబిట్స్ అంటాం కదా, పాత వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళలో. ఎందుకంటే మనకి తెలిసిన పర్ఫ్యూమ్స్ అత్తర్లు కాకుండా వాటిని ఎలా, ఇది డోడోంక, అలాగా ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క నేపథ్యం. దాన్ని ముఖ్యంగా ఆదిధ్వని ఫౌండేషన్తో ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే, ఇది దాదాపు 7-8 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పరిశోధన అక్కడ జరుగుతుంది. ఇప్పుడు మీ చేతిలో ఇది పట్టుకున్నారు, ఇది ఉడుముతోని చచ్చిపోయినవి. ఇవి ఎక్కడ ఫారెస్ట్ వాళ్ళని చూసుకుంటారు. ఈ కలెక్షన్ లో, ఆదిధ్వని కలెక్షన్ లో ఉడుముది ఉంది, ఉడతది ఉంది, పిల్లిది ఉంది. ఇలాగా ఎట్లాగా ఎప్పుడైనా ఏ ఆదివాసి అయినప్పటికీ తన చుట్టూ ఉన్న ప్రకృతి వనరులని ఉపయోగించుకుని తన కళని కానీ తన జీవనాన్ని కానీ అమర్చుకున్నాడు. అట్లాంటివే ఇవన్నీ దీపాలు ఎక్కడ కలెక్ట్ చేశారు మేడం? ఈ దీపాలు తిరుమలరావు గారికి ఒక ఇది ఉంటుంది. ఈ ఎన్నెన్ని రకాల దీపాలు ఉంటాయి, మట్టి నుంచి, ఇనుము నుండి, ఇత్తడి నుండి, వేరు రకాలు ఉంటాయి. ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక పెద్ద విషయం ఏంటంటే, గోండ్లు కానీ కోయలు కానీ వీళ్ళు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన దీపం వెలిగించుకుంటారు. మనలాగా స్విచ్ చేస్తే వేసే లైటు, ఏదో 2 దీపపు కుందులు పెట్టి దేవుడు ముందు పెట్టే దీపము కాదు. పుష్యంలో వెలిగించిన దీపం మళ్ళా మాగంలో ఉండదు. అట్లా ఒక్కొక్క దీపం ఒక్కొక్క రిచువల్కి, ఒక్కొక్క ఆచారంలో వెలుగుతుంటుంది. ఇది బయటి లోకానికి తెలియని విషయం. ఇది తెలవడానికని ఆదిధ్వనిలో 380 రకాల దీపాలు ఉన్నాయి. అది ఒక విధంగా దాన్ని కూడా ఒక మ్యూజియంగా తయారు చేయాలి. అంటే మన సంస్కృతి వైవిధ్యత తెలియడానికి ఇవన్నీ రూపొందించుకున్న ఇది ఆ పెద్దది. ఇంకొకటి కూడా ఉంటుంది, అది డోక్రా పనితనంతో. ఇవి ముఖ్యంగా వాటిని చూసినప్పుడు ఆ వైవిధ్యతతో పాటుగా ఆ నైపుణ్యత, కళాకారులు చేసుకునే వాళ్ళ కళాకారులది. ఇంకొకటి మీరు చూస్తారు, అందులో 2 కిలోల నూనె పడుతుంది, 2 లీటర్ల నూనె పడుతుంది. బోర్లు ఇస్తాము, చుక్కగా చూపించారు కదా, అది అద్భుతమైన ఇది. అంటే మనం పిల్లలకి ఇప్పుడు సైన్స్ ఫెయిర్లకు పంపించదగ్గ ఇది. దీన్నే మనం ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఇది పెడితే గనక నాలెడ్జ్ సిస్టమ్స్, ఇవన్నీను ఎథ్నిక్ నాలెడ్జ్ సిస్టమ్స్, ఆ నాలెడ్జ్ సిస్టమ్స్ని ఇక్కడ మీరు చాలా ఇదిగా చూడవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూసినప్పుడు ఇక్కడ మీరు ఇది చూడాలి. ముఖ్యంగా ఈ బొమ్మలతో ఆగిపోకుండా ఇక్కడికి వచ్చి చూడాలి. ఇది అత్యద్భుతమైన కలెక్షన్ ఆదిధ్వనిలో. ఇక్కడ ఒక స్త్రీ బొమ్మ కనపడుతుంది వెనకాల. నేనైతే దాన్ని ఇంచు కూడా కదపలేను. ఒకసారి మేము కలపొచ్చా? మీరు ఇట్లా అంటే వెనకాల తీసుకుంటే ఇది స్త్రీ బొమ్మ, ఇది స్త్రీ, వెనకాల పురుషుడు ఉంటారు. ఇదంతా వాళ్ళ వంశానికి సంబంధించింది. ఇట్ టెల్స్ మురియాగోన్స్ కి సంబంధించి మొత్తం వాళ్ళ వంశకథను ఒక్కొక్క కింది నుంచి ఒక్కొక్క పోస్చరు, ఒక్కొక్క ఇదిలో వాళ్ళ కథ వాళ్ళు చెప్పుకోవడానికి. ఇది మనం మెయిన్ మురియాగోండ్లకు సంబంధించి. ఇది చూస్తే మనం ఒట్టిగా ఇత్తడిలో పోసేసిన ధ్వజస్తంభాల ఇదా అని పోల్చుకోవాల్సిన అవసరం ఉంది మనకి. అంటే భారతదేశంలో ఏదైనా ఒక
ఉత్తమమైన ఉత్తమమైన కళాకృతులు అన్ని. అవును అవును అవును. పోలిక అసలు లేదు. నిన్న ఇది ఆశ్రమిస్తుంది అంటే ఇంత పెద్ద ఈ గుంజలో ఇంత పెద్ద దుంగలో కంప్లీట్ ఒక వంశ చరిత్ర ఉంది అంటే ఇది మామూలు విషయం మామూలు. అది మళ్ళీ మీరు చూడండి ఇక్కడ ఇది చూడండి చెక్కడం. ఇది మనం 1000 స్తంభాల గుళ్ళో చూస్తాం, ఇట్లాగా రామప్ప గుళ్ళో చూస్తాం, అట్లాగా చెక్కలో చెక్కడం. అవేమో రాయితోని. ఇది కేవలం భారతదేశంలోనే సాధ్యమవుతుంది. ఇట్లాంటివన్నీ ఆదిధ్వనిలో ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఇది డోక్రా కలెక్షన్. ఇది ఒక దగ్గర వెలిగించినప్పుడు వాళ్ళ దగ్గర పోయింది ఇంకా ఇంత ఉంటుంది, ఇంకా చాలా ఇంకా ఒక ఎత్తు ఉండేది. ఇది ఇవన్నీ మీరు చూడగలుగుతారు. ఇదంతా చేతి. ఇది కూడా కంప్లీట్ ఆదివాసులేనా? అయ్యో అది చూడండి మీరు, ఈ చేతంతా డోక్రాది. అది ఇది పెట్టుకుంటారు సాంచా మౌల్డ్ పెట్టుకుంటారు, పెట్టుకుని లాక్ వ్యాక్స్. అది జనరల్ గా ఆదివాసులకు సంస్కృతి ఉండదు, వాళ్ళు సమాజానికి దూరంగా ఉంటారు అనుకున్న వాళ్ళం మనం అజ్ఞానులం. అసలు చరిత్ర ఉంది, అసలు నిపుణత ఉంది, అసలు స్కిల్ ఉంది, అసలు అయిన ఆస్థెటిక్స్ సౌందర్యాత్మక దృష్టికోణం ఉంది. ఈ బొమ్మ చెక్కుకున్నప్పుడు ఈ పంచమీది ముడతలు వచ్చాయి. అవును, ఈ పంచమీది ముడతలు కూడా వచ్చాయి. అవును, ఇది చెక్కడంలోనే. అంటే కళాత్మక దృష్టి అన్నప్పుడు దానికి ఇదిగా చెప్తున్నాను ఇవన్నీ నేను. అట్లాగే ఇదిగోండి, ఇది ఉంది, ఆ చెక్కడం మీరు చూసుకోవచ్చు. ఇది అచ్చు, ఇది అచ్చు బట్టల మీదనండి, బట్టల మీద వేసే అచ్చులు. ఇట్లాగా ఒక్కొక్కటి మీరు అవన్నీ ఆ మూలకి వెళితే అవన్నీ. ఇప్పుడు ఇది పెద్ద డోలు, ఇది పెద్ద డోలు, మీరు కొట్టి చూడవచ్చు. జనరల్ రాజ్యాలు ఉన్నప్పుడు యుద్ధం కోసం సిగ్నల్ తీసుకోవాలి. ఇది అది కింద. ఇది ఎన్ని ఇయర్స్ కలెక్షన్ మేడం? ఇది 150 పైనే ఉంటుంది. ఇది వచ్చేసి గుత్తి కోయల్ది. ఓకే, ఇది కిరీటం లాంటిది. గుత్తి కోయల్. అవును, ఓకే. ఇది వాళ్ళ డాన్సులకు సంబంధించినటువంటి రాజు వేసుకునేటువంటి అది లేదు. ఒక డాన్స్ లో ఇది పెట్టుకుని చేయడం వాళ్ళకి వాళ్ళ అలవాటు అది. సో మొత్తం ఈ మీరు దాదాపు ఒక 6-7 రూములు ఉన్నట్టున్నాయి ఈ కలెక్షన్ సంబంధించి. ఇదంతా మీరు కూడా ఎంత 25 సంవత్సరాల నుంచి ఈ కలెక్షన్స్ లో మీరు భాగస్వామ్యులు. దాదాపు చాలా శ్రమ పడి ఉంటారు, చాలా ఆర్థిక శ్రమ, అన్ని రకాల శ్రమలు మీరు. ఆర్థికంగా అయితే తిరుమలరావు గారు చూసుకుంటారు. దీని వెనకాల ఉండడం, దానికి సంబంధించిన రీసెర్చ్, దానికి సంబంధించిన ఇతరత్ర వ్యవహారాలు, అవన్నీను ఆర్థికంగా అందరికి. సో దీనిలో అంటే చివరిగా మీరు అంటే ఇంత చాలా లాంగ్ జర్నీ, 25 years, సారేమో 50 years, కానీ ఇంతవరకు ఒక రూపానికి అంటే ప్రజలకు భవిష్యత్ తరాలకు ఇలాంటి చరిత్ర తెలియకుండా ఉండడానికి ప్రభుత్వాల నుంచి మీకు ఎలాంటి సహకారం కూడా లేదు. సో దీనివల్ల అంటే మీరు ఏమన్నా కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా? ఈ చరిత్ర తెలవాలి, భవిష్యత్ తెలియకపోవడం వల్ల మీరు బాధపడుతున్నారు? రిగ్రెట్ అంటే ఏం లేదండి. ఇన్ని రోజులు ఉద్యోగాలు చేసుకున్నాం. ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇదంతా పరిశోధన అనుకున్నాము. సార్కి ఆ పరిశోధన కోసం కలెక్ట్ చేస్తా ఇది ఇంకా కలెక్ట్ చేద్దామని పడింది మాకు. ఇంకా ఇవన్నీను ప్రదర్శనకి సంబంధించిన వస్తువులుగానే. అంటే ప్రదర్శన అంటే ఒక పెద్ద ఇది ఉంటుంది భారతదేశంలో. ఇది కాదు ముఖ్యంగా వీటిలలో సరిగ్గా కావు భాషలలో. అది దానికి పెద్ద అంటే ఇది ఎక్సెప్షన్ అన్నమాట. ఒక్కొక్కటి ఇదైనప్పుడు ఇంత సరైన అంశాలు ఉన్నప్పుడు వీటిని బయటి దేశాలకి, ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటిదంటే వీటితోని బయటి దేశాలకు కూడా ఏదో నేను పాలమూరు యూనివర్సిటీ నుంచో అట్లాగా కాకుండా ఆర్థికల నుంచి మాకు ఆహ్వానాలు అందుతాయి బయటి దేశాలకు కూడా. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ పనికి గుర్తున్నప్పుడు అది ఉస్మానియాలోనే ఉంటే ఇంకా సరిగ్గా ఉంటుంది అని చాలా మంది విద్యార్థులు కూడా దీని చరిత్ర అందగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము నాలెడ్జ్ సిస్టమ్స్ మనకి తెలియాలి అనుకోవడం వేరు, ఒక కళ్ళతోని చూపించి నాకు తెలిసి నేను 10 బ్యాచ్లకి
ఆదిధ్వని బ్యాక్డ్రాప్లో వాళ్ళకి చెప్పాను పాఠాలు నేను. ఓకే ఆ తేడా తెలుస్తుంది. ఓకే చాలా మంది గ్రూప్స్లో వీటిలలో వచ్చినప్పుడు ఓకే ఆంథ్రపాలజీ బేస్ మేము చెప్పము ఎప్పుడు ఆంథ్రపాలజీ అని, కానీ ఆ బేస్ ఉంటుంది దీంట్లో. ఆ సమూహపు చరిత్ర ఏంటి తెలుసుకున్నప్పుడు ఓకే వాళ్ళకి చదువుకోవడం ఎలాగా అన్నది తెలుస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్